ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రైమత్ నగర్ ఏరియాలో అయితే ఉన్నాం. మరి మనతో పాటు బాబాయ్ ఉన్నారు. బాబాయ్ నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరు? రైమాన్. రైమాన్, ఏం చేస్తుంటావు? టెంపర్ గ్లాస్ మొబైల్ ఇప్పటి నుండి చేస్తున్నావు? చాలా రోజు అయిపోయింది. వస్తుందా మంచి బిజినెస్? ఉంటుంది, అట్లనే ఉంటుంది. మంచి ఏరియాలో పెట్టుకున్నావు. ఏరియాలో అంటే ఇప్పుడు కాదు, చాలా రోజు అయిపోయినాయి పెట్టిన. ఓకే, ఏం లేదు బాబాయ్, ఇప్పుడు ఇక్కడ మీ జూబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే మొన్న చనిపోవడం జరిగింది కదా. సో మరి ఎట్లా ఈ గతంలో 3 సార్లు గెలిచిండు కదా, ఎట్లా పనులు చేస్తాడు? పని చేస్తాడు, చేసినాడు. ఇక్కడ మంచిగా అయినాయి. మేము రోడ్డు మీద బండిలు అది ఇది పెడతారు, ఎవరికి ఇబ్బంది చేయలే. కృష్ణాకాంత్ దగ్గర అక్కడ ఎందుకు తబ్బదలు చెప్పవద్దు. ఆయన ఫోన్ చేస్తే అయిపోతుంది పని. అందుబాటులో ఉంటాడా? ఉంటుంది. ఏం పని పెద్దలకి ఏం చేసినాడు మనకు తెలియదు. మనం బిజినెస్ చేస్తారు కదా రోడ్డు మీద, వాళ్ళకి ఏం దక్కాల పెట్టలే, ప్రాబ్లం రాకుండా అది చూసుకున్నాడు. లేపు వేసుకోపో అది ఇది చేయలే, తీసేయండి అట్లా ఏం చేయలే. కృష్ణకాంత్ కూడా అవి చూడు, నువ్వు అడుగు, అలాగే అడుగు నువ్వు. మీరు ఇవి మా బిజినెస్ చేస్తారు రోడ్డు మీద నిలబడి 50-100 రూపాయల గురించి. మనకు రోడ్లు డ్రైనేజ్ పరిస్థితి ఏంది? అన్నీ చేసినాడు. సరే, బాగుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, ఏం ప్రాబ్లం ఆయన చేసినప్పుడు ఏం ప్రాబ్లం కాలే, మాకు తెలుసు. మంచి అయినాయి. ఇప్పుడు ఆయన పాపం కొన్ని ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది. సో మరి ప్రాబ్లం అయింది. వచ్చినాడు బోరవండాల మా ఇంటికనే వచ్చింది. సర్దార్ గురించి వచ్చినాడు కదా, మేము చూసి ఆ రోజే చూసిన తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు పాపం. సర్దార్ చనిపోయిండు, ఈయన కూడా వచ్చినాడు బండి మీద, యాక్టివా మీద రాలే. ఆ రోజు వచ్చినాడు, వచ్చి వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళకి చెప్పినాడు ఏం బాధపడదు. అది పాపం మళ్ళా చూడలే. వ్యక్తి మాత్రం మంచోడు. సో మరి ఇప్పుడు ఇంకో 3 నెలల్లో కానీ 6 నెలల్లో బై ఎలక్షన్ వస్తాయి, అంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. సో మరి ఇప్పుడు ఇంత ముందు టీఆర్ఎస్ నుండి ఈయన ఉన్నాడు, మాగంటి ఉన్నాడు, అసరుద్దీన్ ఉన్నాడు, ఇంకోటి దీపక్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. సో మరి మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎవరు గెలిచారు? ఏమో తెలియదు, మనకు తెలియదు. ఆయన మీద ఉండే మనం. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వాళ్ళ కుటుంబంలో ఏమైనా టికెట్ ఇస్తే గెలుస్తారా? వస్తారు వాళ్ళకి, ఎందుకు చేయరమ్మా? ఎంత మంచి పని చేసినాడు, ఎందుకు చేయరు? చేస్తారు. వేరే వాళ్ళకి ఇస్తే వేరేగా మనకి చెప్పలేము. మేము మా అన్నకి మంచి చూసినాము. ఎప్పుడు కార్లబి పోతే అట్లా చేయి పెడతాడు, అట్లా మొత్తవరి ఏం లేదు మనిషికి. మరి ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవ్వస్తుంది. ఏది మంచిగా అనిపించింది? మనం ఇగో ఈయనకి ఇల్లు మంచి చేస్తున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు. కానీ ఈ అన్న గురించి అవి వేరే ఉండే. మా బిజినెస్ రోడ్డు మీద ఉంటారు కదా, కృష్ణాకాంత్ అక్కడ లేపు అని బాగా బెదిరించినారు ట్రాఫిక్ వాళ్ళు. దానికి హ్యాండిల్ చేసినాడు, పేరు మంచిగా ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఈ విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకోటి దీపక్, అసరుద్దీన్, వీళ్ళ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీళ్ళ ముగ్గురులో ఎవరు మంచి, అంటే నార్మల్ ఎవరు గెలిస్తే? అందరు మంచిగా ఉంటారమ్మా, ఏం చేస్తాం మనం. ఈ అన్న బాగా ఉండే మాకు బిజినెస్. అట్లా ఇదిగో ఇల్లు అని కాదు, ఆయన బిజినెస్ చేసిన వాళ్ళకి బాగా ఉండు. కృష్ణకాంత్ చూడు, డబ్బా వేసినాడు, పులి అని పెట్టినాడు. ఆయన పేరు మీద ఎవరు రాలే, ఎక్కడ ముట్టలే. ఇప్పుడు బాధ ఉంది మాకు. ఇప్పుడు కూర్చోాలంటే ఇప్పుడు ఏమైనా సమస్య పోదామని బిజినెస్ వాళ్ళకి బాగా చూసినాడు పై. ఏమనుకో లేడు కదా, లేడుగా. ఇప్పుడు దేవుడు ఏం చేసాం, ఎవరు వస్తాడు. మాకు మంచి చేసినాడు మేము, అంతే. సామాన్య ఎవరు ఎక్కకపోతే మళ్ళా తీసుకొచ్చినాడు ట్రాఫిక్ వల్ల. ఆయన అన్న పేరు చెప్తే తీసుకొచ్చినాం. बराबर अच्छा है, जो बोले नु करेक्ट है। क्या बोलूं, गोपीनाथ कैसा काम? अच्छा काम, अच्छा करते थे। मोता भाई नहीं, कुछ भी नहीं, परफेक्ट काम पे। इलेक्शन आते हैं अभी, जो बाई इलेक्शन भी आते हैं अभी, सो ऐसा नहीं आते कोई भी, कौन कैसा करता अगर नहीं मालूम। बिजनेस लगा है, अब आके अब ट्रैफिक वाले वो ये बोलते, अब हमारे को डर है, భయం ఉంది మాకు. ఎవరు వచ్చి ఎత్తుకోపోతే అన్న అంటే పక్క పెట్టుకో అని, ఎవరికి ఇబ్బంది కావద్దు అని మాకు చెప్పినాడు.
ఓకే అది రైట్ అది థ్యాంక్ యూ ఓకే